నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక విభిన్నమైనటువంటి అంశం చోటు చేసుకుంది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ చేపట్టినటువంటి నిరసన దీక్ష, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దీక్షలో వెంకటరెడ్డి కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు చేస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కానీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలింగనం చేసి కూడా మేమంతా ఒకటి అని చెప్పే ప్రయత్నం చేశారు. అందరూ కూడా ఒకే గంపకొత్తుగా అందరూ కూడా చేతులు పట్టుకొని మేమంతా ఒకటే ఐక్యంగా ఉన్నాం, ఎటువంటి వరపుచ్చాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై గుత్తా సుఖేంద్రుడు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తుంది. ఇదే నిదర్శనం, ఎన్ని చేస్తున్నా కూడా నమ్మే పరిస్థితి లేదంటూ ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ఉద్యోగుల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టిన కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డితో విభేదిస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులు జానారెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ సెంటర్ లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభలో ఇటు రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ భూదందాతో పాటు ఇసుక దందాలు చేస్తున్నారని, అదే ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీకేజ్ చేసి ఉద్యోగుల పాలిట అన్ని పరీక్షల పేపర్ లీకేజ్ చేసి వారిని అందరినీ కూడా రోడ్డున పడేశారని, వారి జీవితాలు నాశనం చేశారని కూడా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, కోట్లాది రూపాయల భూములు అక్రమాసులు సంపాదించారని నిన్న సభలో ఏదైతే వారు ప్రసంగించారో దానికి ధీటుగా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, నగరకెల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, అదే విధంగా రవీంద్ర కుమార్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మంత్రి ఏదైతే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రేవంత్ రెడ్డిపై విరుచుకబడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యమ కాలంలో తన కాంటాక్టు పదవుల కోసమే తను రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీతో పాటు రహదారులు, అదే విధంగా పేదలకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలలో ముందంజలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఇటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు తెలంగాణ జిల్లా పాటు నల్గొండ జిల్లాకు చేసింది ఏం లేదని వారందరూ కూడా విమర్శించడం జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కావాలనే నిన్న ఎవరికి వారే నిన్న నిర్వహించినటువంటి నిరుద్యోగుల సభకు జన సమీకరణ చేసి జరిగిందని, సభలో ఆలింగనం చేసుకున్నంత మాత్రాన వీళ్ళంతా ఏకతాటిపై వచ్చినట్లు కాదని, పైకి మాత్రమే కనిపిస్తున్నా లోపలికి ఎవరికి వారే విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని, అటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులకు చెప్పాల్సిన పని లేదని, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు, ఎన్ని మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు, ఏ జాతీయ రహదారులకు అనుమతులు తీసుకొచ్చాడని ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ రైట్. ఒకటి కిరణ్, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుత్తా సుఖేందర్ కానీ మిగతా నేతలు కానీ ఆరోపిస్తున్నటువంటి వ్యాఖ్యలుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించింది? ఎందుకంటే మనం చూస్తున్నాం పరిస్థితులు. జగ్గారెడ్డి నిన్నగాక మొన్నే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, గాంధీ భవన్లో ఒక ప్రవేశం లేదు, మొత్తం సీనియర్లకి జూనియర్లకి ఒక పోటప్పటి ముందు నుంచి కూడా నడుస్తున్నటువంటి చాలా అంశాలు మనం చూసాం. కానీ ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు, ఇవన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ప్రతిఘటించేటువంటి వ్యాఖ్యలు ఏమైనా వస్తున్నాయి? ఎలా స్పందిస్తున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జరిగినటువంటి నిరుద్యోగుల నిరసన సభ రాత్రి 10 గంటల సమయానికి ముగిసింది. ఆ 10 గంటల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు శాసన మండలి చైర్మన్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులను విమర్శించారో దాని అంతటిని రేపు విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఏమేమి మాట్లాడారో తమ నాయకులను ఉద్దేశించి రేపు మళ్ళీ ఇటు సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యకు ఇటు హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే మళ్ళీ నల్గొండ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వీరి విమర్శలకు మళ్ళీ వారు
రైట్ కిరణ్, ఒకటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రేపు విమర్శించే మననుడు రేపు ఊహిద్దాం, ఈరోజు సాయంత్రం కానీ రేపు ఖచ్చితంగా స్పందిస్తారు. అది స్పందన అనేది అందరూ ఒకేసారి ఏకదాటిగా అందులో కూడా ఐకమత్యం ప్రదర్శించి మరొకసారి మీ అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారని మనం ఊహించవచ్చు అంటారా? అయితే నిన్నటి వరకు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు 2 సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ కూడా ఆయన నేరుగా నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఏ పర్యటన కూడా చేపట్టలేదు. ఎప్పుడో ఒకసారి పర్యటన చేపట్టాలనుకున్నా, పాదయాత్ర చేయాలనుకున్నా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పూర్తి సహాయ సహకారాలు అందించకపోవడంతో ఆయన నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలంటేనే వెనుకడుగు వేయడం జరిగింది. ఇక ఏదైతే పేపర్ లీకేజీ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఉద్యోగుల నిర్ణయాన్ని ఈ నెల మొదలులో పెట్టారు. అయితే ఆ రోజు మాకు సమాచారం లేదని వీరు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో నిన్న 28 తారీఖున మాకు ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడంతో తప్పస్థితుల్లో ఎవరికి వారే అన్న రీతిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి పిసిసి అధ్యక్షుని స్థాయిలో నల్గొండ జిల్లా కేంద్రానికి రానుండటంతో గతి లేని పరిస్థితిలో అతనికి సంఘీభావం చెప్పినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలాలు నేరుగా కేంద్రానికి రావడంతో జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు మిగతా క్యాడర్ అంతా వస్తున్న నేపథ్యంలో మేము పిసిసి అధ్యక్షుడు వస్తున్నప్పుడు మేము పోకపోతే మా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆలోచించి చివరి నిమిషంలో వారు రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యారు. ఏది కూడా వారంతా నిన్న మేమంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు నాయకులు చేస్తున్న విమర్శలు వాళ్ళు కావాలనే నిన్న పైపట్టి అలింగనాలు చేసుకున్నారు తప్ప లోపల ఎవరికి వారి విభేదాలు ఉన్నాయని కూడా విమర్శించడం జరిగింది. రేపు గనక గాంధీ భవన్ లోనైనా లేకపోతే మిగతా ఎక్కడో ఒక చోటనైనా ఈ రోజు వీరు చేసిన విమర్శలు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి పైన చేసిన విమర్శలకు హైదరాబాద్ లో కానీ మరొక చోట కానీ ప్రెస్ మీట్ పెట్టినట్లయితే అప్పుడు మనం ఇంత కలిసి ఒకే తాటి మీదకి వచ్చినట్టు చెప్పవచ్చు. లేనట్లయితే మళ్ళీ ఈ రోజు ఖండించిన ఈ యొక్క టిఆర్ఎస్ నాయకుల ఖండనలకు ఎవరు కూడా స్పందించకపోతే తిరిగి వారంతా పెడముఖంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పవచ్చు. మొత్తానికి నిన్న చేసినట్టు వ్యాఖ్యలకు పట్లనైతే టిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరి ఈ యొక్క టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు మరి వారంతా ఒకటే అన్న సంకేతాలు ఇస్తారా, లేకపోతే సపోర్ట్ చేయకుండా ఉంటారనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే రాజశేఖర్.